హలో! అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ మౌనిక అండ్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ అండ్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే ఇది నా బర్త్‌డే వ్లాగ్. యెస్. ఈ మంత్ జులై 14th నా బర్త్‌డే అయిందనమాట. ఆ రోజు వ్లాగ్ ఇది. సో, నైట్ 12:00కి ఆఫీస్‌లో నా ఫ్రెండ్స్ చిన్నగా కేక్ కటింగ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ మమత ఫర్ కేక్ కటింగ్. అండ్ దాని తర్వాత ఇంటికొచ్చాక మార్నింగ్ అయితే స్నానం చేసేసుకొని టెంపుల్ కోసం అయితే రెడీ అయిపోయాను. ఇదే నా బర్త్‌డే అవుట్‌ఫిట్. అండ్ సో, నేను ఇవాళ మార్నింగ్ టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాను. అదేం టెంపులో నేను మీకు ముందు ముందు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టెంపుల్ ఒకటి నేను చూశాను. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అది. మీకు నియర్ బై హయత్ నగర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసుండాలి ఈ టెంపుల్ గురించి. ఫస్ట్ అయితే మేము ఇంజాపూర్‌లో ఉన్న శరవణ భవ ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఈ స్వామి కూడా చాలా పవర్‌ఫుల్ స్వామి అంట. మేము వెళ్ళిన రోజు కూడా గుడి చాలా రష్ ఉంది. టెంపుల్ చిన్నదే బట్ విగ్రహం అవన్నీ చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అందులో శివాలయం ఉంటది. అమ్మవారు పెద్ద పుట్ట కనిపిస్తుంది మీకు ఎంట్రన్స్‌లో వెళ్ళగానే. అండ్ వెనకాల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది అనమాట. ఇది ఇంజాపూర్ లోపల్లో ఉంది. ఇంజాపూర్ గల్లీ లోపల. సో, అక్కడి నుంచి మనం నెక్స్ట్ అయితే నేను సూర్యగిరి ఎల్లమ్మదేవి టెంపుల్‌కి వెళ్ళాము. ఇది మనము శంషాబాద్‌కి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా! అంటే ఓఆర్ఆర్ కాకుండా సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్‌లో నుంచి వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. టెంపుల్‌కి పక్కనే ఆనుకొని పెద్ద చెరువు కూడా ఉంది. అండ్ ఆ చెరువు కంటిన్యూ అవుతూనే అమ్మవారి గుడి వస్తుందనమాట. ఈ టెంపుల్‌ని నేను ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను. అండ్ ఈ టెంపుల్‌కి మా అన్నయ్య వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మొక్కుకుంటారంట ఇట్లా 5 మంగళవారాలు, 11 మంగళవారాలు అట్లా వస్తామని మొక్కుకుంటారంట. ఏదైనా మొక్కుంటే అక్కడ ముడుపు కూడా కట్టొచ్చు. అక్కడ ఎన్ని ముడుపులున్నాయంటే అసల చెప్పలేనన్ని ముడుపులున్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్‌ఫుల్ ఇక్కడ అమ్మవారు. అంతమంది ట్రస్ట్ చేసి ముడుపులు కడుతున్నారంటే ఆబ్వియస్‌గా అందరికీ ఏదో ఒక కోరిక తీరుతుందని ఒక నమ్మకంతోనే కదా! సో, అలా అయితే ముడుపులైతే చాలా అంటే చాలా కనిపించాయి నాకు. నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వాళ్ళకి ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటది. నేనైతే ఈ టెంపుల్‌ని విజిట్ అవ్వడం ఫస్ట్ టైమ్. కానీ చాలా బాగా అనిపించింది. ఆ రోజు మంగళవారం నా బర్త్‌డే. అండ్ ఆ రోజు ఇంకా అమావాస్య కూడా. సో, టెంపుల్ అయితే చాలా రష్‌గా ఉంది. ఎందుకంటే ఆ రోజు అమ్మవారికి స్పెషల్ పూజలు చేస్తారంట మంగళవారం, అందులో అమావాస్య కాబట్టి. మేము వెళ్ళకముందే మార్నింగ్ 4:00కే గుమ్మడికాయతో మంగళహారతి అవన్నీ ఇస్తారనమాట. అది మేమైతే మిస్ అయ్యాం. ఎందుకంటే అది మార్నింగ్ 4:00కే ఉంటుంది. మీకు ఎవరికైనా కుదిరితే మార్నింగ్ 5:30 లోపు వెళ్తే మీరు డైరెక్ట్‌గా గర్భగుడి లోపలికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చంట ఈ టెంపుల్‌లో. ఎలాంటి టికెట్, టోకెన్ ఏమీ అవసరం లేదు. మీరు 5:30 లోపల ఈ టెంపుల్‌కైతే రీచ్ అయితే మీరు అమ్మవారిని డైరెక్ట్‌గా గర్భగుడి లోపలికి వెళ్ళి డైరెక్ట్‌గా తాకి దర్శనం చేసుకోవచ్చనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. 8:30. సో, మాకు ఆ ఛాన్స్ ఇయ్యలేదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ రష్ అయితే చాలా ఘోరంగా ఉంది. మార్నింగ్ 8:00కే ఇంత రష్ ఉంది టెంపుల్. మాకు దర్శనం అవ్వడానికే ఒక 30 మినిట్స్ వరకు పట్టినట్టుంది. అంత రష్ ఉంది. చూసారుగా అవన్నీ ముడుపులు మనం ఏమన్నా కోరుకొని ముడుపు కడితే అది నెరవేరుతుందని అందరూ నమ్ముతారు. అట్లా అనుకోని మనము ఇన్ని మంగళవారాలు వస్తాము అని మొక్కుకొని దాని ప్రకారం అయితే మనం గుడికి వెళ్ళాలనమాట. ఇవన్నీ ముడుపులే అనమాట. మొత్తం మీరు వెళ్తుంటే దారి పొడుగు గుడి చుట్టూ ముడుపులే కనిపించాయన్నమాట. సో, అట్లా నాకైతే ఈ టెంపుల్ బాగా నచ్చింది. దర్శనం కూడా చాలా బాగా అయింది అమ్మవారిది. ఇంత రష్ ఉన్నా సరే గానీ దర్శనం అయితే మంచిగా అయింది. గట్టిగా హ్యాపీ బర్త్డే అత్త చెప్పు. బస్ కాదు, అత్తకి హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పవా? హ్యాపీ బర్త్డే అత్త చెప్పు. నీకు ఏమి ఇష్టం?
దోశ, ఇడ్లీ, పూరి, ఇంకా బోండా. ఏం తింటుంది కుట్టు? దోశ. దోశ తింటుందా? సాంబార్. ఇంకేం తింటే? చాకి తింటుందా? చాకి అయితే అన్లిమిటెడ్ వర్షం. ఐచీమ్ వద్దా? ఐచీమ్ కావాలా వద్దా? వద్దా? ఎందుకు? అయితే చాయ్ చెప్పు. సో అలా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే చేసాము. అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్కి మా పిల్లలందరూ వచ్చారు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళందరూ. అండ్ కేక్ కటింగ్ అదంతా చేసాము. అండ్ ఐ ఫీల్ సో 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 హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్లీ ఇంకొక ఇయర్లోకి ఎంటర్ అయిపోయాను. ఈ ఇయర్ కూడా పీస్ఫుల్గా హ్యాపీగా సాగిపోవాలని దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని మీకు వచ్చింది ఈ వీడియోతో అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ని చేయడానికి.